అస్సలం వాలేకుం. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నాకు ఈ చుట్టి వచ్చి ఫ్రెండ్స్తో వెళ్తున్నారు. పోయినసారి చుట్టి వచ్చి మా బంధువులతో వెళ్ళినా కదా, మా చిన్నమ్మ వాళ్ళతో. ఈసారి మాత్రం మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. నా చిన్ననాటి ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఇద్దరు. ఈ రోజు అయితే కూడా డ్యూటీ ఉంది నాకు. పొద్దున్న మా మేడని పిలుచుకుని రావాలి ఎయిర్పోర్ట్ నుండి. నిన్న ఎయిర్పోర్ట్ వదిలిపెట్టా కదా, ఈ రోజు పిలుచుకుని వచ్చి వదిలేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. కానీ చిన్న పని పడింది. మళ్ళీ మా మేడం పిలుచుకుని జమియాకి అయితే వెళ్ళాను. అల్మీరా సూక్ అని ఒక జమియా ఉంది ఇక్కడ, దానికైతే వెళ్ళాను. ఎప్పుడైతే మేము చుట్టి అని అడుగుతామో ఆ రోజే ఎక్కువ పనులు చేయించుకుంటారు. మధ్యాహ్నం దాకానే చేయించుకుంటారు. చుట్టికి మాత్రం పంపిడు. ఇప్పుడు చూడండి, టైం 6:30 అవుతుంది. ఈ 6:30 టైం ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు ఇంటికి రావాలి, ఏం అర్థం కాదు. చుట్టి అడగాలంటే భయం లేస్తుంది. ఎంత లేట్ అయినా మాత్రం చుట్టికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినప్పుడు వెళ్ళాల్సింది, ఏం చేయలేము. ఇదే సూక్, అది అల్మీరా. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. జిమియా లాగానే ఏమంటే కొంచెం పెద్దది, అన్ని ఫ్రెష్ గా దొరికేస్తాయి. అందుకే ఇక్కడికి వస్తారు చాలా మంది. అలాగే ఇంటికి వెళ్ళి ఇంకా రెడీ అయిపోలేపు నాకు టైం వచ్చి 10:30 అయిపోయింది. 10:30కు మా ఫ్రెండ్స్ ని ఫోన్ చేసి వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వెళ్ళారు. నాకు డైరెక్ట్ మనం మాలియాకి వెళ్ళాము. ఇదే మాలియా. చుట్టి అంటే ఎవరైనా ఇండియా వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఇక్కడ నుండి డే స్టార్ట్ చేస్తారు వాళ్ళ చుట్టిని. ఎందుకంటే మన ప్రతి ఇండియన్ వాళ్ళు వచ్చి ఇక్కడ కలుసుకుంటారు. తెలుగు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరింటికే వస్తారు. ఇది వెనకాల పక్క అంతా ఇంకా సముద్రము. పోతాను సాయంత్రం అక్కడ కూడా. కొన్ని లోపల కొద్ది పని ఉంటే లోపల వెళ్తున్నాను. వీళ్ళే నా చిన్ననాటి ఫ్రెండ్స్. నువ్వు వచ్చి 8 సంవత్సరాలు కోట్లోనే ఉన్నాడు. అందుకే నాకు చాలా క్లోజ్, చిన్నప్పటి నుండి క్లోజ్ వీళ్ళిద్దరు. మనం వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసి లోపల వెళ్తున్నాము. ఆ లోపల కనిపించేదంతా గోల్డ్ షాప్స్. ఇవి అన్ని గోల్డ్ షాపులు. బ్యాక్ సైడ్ ఇది మాలియాకు. మన ఇండియాలో ఇక్కడ ఉండే గోల్డ్ కొనేది ఇవన్నీ గోల్డ్ షాపులు. చూసేయండి, ప్రతి ఒక్క ఊరు నుండి ఎక్కడున్న కోయిట్లు ఇక్కడ వచ్చి కలుసుకుంటారు చుట్టి అంటే మాత్రము. అందుకే ఇది అంత ఫేమస్ అయిపోయింది మాలియాని. శుక్రవారం తప్ప ఎప్పుడు ఇంత బిజీగా ఉండదు ఈ ఏరియా అంతా. మామూలు టైంలో వస్తే ఎవ్వరు పట్టించుకోరు. అంతా ఖాళీగా ఉంటుంది. శుక్రవారం మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. అన్ని ప్రతి ఒక్క షాప్ ఉంటుంది ఇక్కడ. ఓన్లీ గోల్డే కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఎలక్ట్రానిక్ కానుండి గుడ్డలు అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఫుడ్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీ ఫుడ్ దొరుకుతుంది. ఒక్కటేనే కాదు, ఈ కంట్రీ ఆ కంట్రీ కాదు, ప్రతి ఒక్కటి దొరికేస్తుంది ఇక్కడ. అందుకే ఇక్కడ వస్తారు చాలా మంది. ఇతని గురించి చెప్పాలి మీకు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మొదటి కారణం ఇతనే. ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు, నువ్వు కూడా చేయొచ్చు కదా అని నన్ను బాగా ఎంకరేజ్మెంట్ చేసింది ఇతనే. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి కలుసుకుంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడో వారం అంతా నెలంతా కష్టపడి వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటారు అన్ని. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఎలా ఉంటుంది, ఎలా ఏమిటి డ్యూటీలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇక్కడ అన్ని షేర్ చేసుకుంటారు. అందుకోసం ప్రతి శుక్రవారం చుట్టి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి కలుసుకుంటారు. ఇది మన మాలియాకి ఐకాన్ అంటే ఐకాన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ లోని ఈ పక్క ఉండి ఆ పక్కకు షిఫ్ట్ అవుతున్నాం. మన మెయిన్ మాలియా ఆ పక్క ఉంది, ఆ పక్క వెళ్తున్నాను ఇప్పుడు. ఇదంతా గోల్డ్ షాపులు, ప్రతి ఒక్క జ్యువెలరీ అన్ని దొరికే ఐటమ్ ఇది. ఆ పక్క మాత్రం మన ఇండియా వాళ్ళు ఫుడ్ గిడ్డు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఏమో పానాసోనిక్ బిల్డింగ్ ఇది కూడా ఒక ఐకానిక్ ప్లేస్. ఇక్కడ రావాలంటే ఎవరైనా అడ్రస్ చెప్పండి చెప్తారు. ఈ బ్రిడ్జ్ మీద చాలా మంది టిక్ టాక్లు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ వీడియోస్ చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం కొంచెం ఫ్రీగా ఉంది, ఎందుకంటే చెకింగ్ ఎక్కువ ఉంది కోవిడ్లో. అందుకని చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. లేకపోతే ప్రతి ఒక్కరు ఇక్కడే వీడియోస్ చేసేవాళ్ళు, అది అంతా చూపించేవాడిని. ఎందుకంటే చెకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి రాలేదు చాలా మంది భయపడి. బ్రిడ్జి వేయడం వల్ల చాలా యాక్సిడెంట్ తగ్గాయంట, లేకపోతే చాలా యాక్సిడెంట్ జరిగేవంట రోడ్ దాటుకోవడానికి. కానీ మన వాళ్ళు దీన్ని కూడా గలీజ్ చేశారు. ఇదే పక్క మాలియా అంతా రీఛార్జ్లు కానీ రిపేర్ కానీ చిన్న చిన్న షాపులు, ఒకే షాప్లో 4 షాపులు రన్ చేస్తారు ఇక్కడ అంతా. మీకు ఎలాంటి ఐటమ్ కావాలన్నా ఇక్కడ దొరికేస్తుంది. ఇండియా నుండి తెప్పించి మళ్ళీ అమ్ముతారు ఇక్కడ చాలా ఎక్కువ ధరకు. ఏమంటే మన ఐటమ్ అయితే దొరుకుతుంది, అందుకని తీసుకుంటారు ఇక్కడ. ఈ రోజు ఎందుకో చుట్టికి చాలా మంది తక్కువ వచ్చారు, లేకపోతే ఇక్కడ నడచడానికి కూడా స్థలం ఉండేది కాదు. అంత మంది వస్తారు ఇక్కడ. చాలా మంది తగ్గిపోయారు రావడం చుట్టికి. అది ఏమో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఏమన్నా బహుశా చెకింగ్లన్నీ భయపడి వస్తున్నారో లేదో ఈ పక్కకైతే రావడం లేదు. నాకు తెలిసి సీ సైడ్ కొత్త పార్క్ ఓపెన్, అక్కడ వెళ్తుంటారు. ఇది మన వ్యూ కనబడుతుంది కదా బ్రిడ్జ్ ఇది. ఆ పక్క అంతా బీచ్, ఈ పక్క అంతా వచ్చి మాలియా. ఇదంతా వీళ్ళంతా ఎక్స్చేంజ్ వాళ్ళు. మనం ఇక్కడ నుండి ఎక్స్చేంజ్ చేయొచ్చు మనీని, మన ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసేది. ఇక్కడ నుండి ఆఫర్లు ఉన్నప్పుడు ఇట్లా ప్లాన్ పెట్టుకొని నిలబడతారు బయట, ఆఫర్ ఉంది అని. ఇవన్నీ హోటల్స్, కింద అన్ని హోటల్స్, బకాలాలు అన్నీ దొరికేస్తాయి. కానీ మాత్రం మన ఇండియా వాళ్ళు మన ఇండియాకు వచ్చి మోసం చేసేది ఇక్కడే. ఎందుకంటే ఇక్కడ నుండి ప్రతి ఒక్క ఐటెం తీసుకొని వచ్చేది. ఎవరన్నా చుట్టికి వెళ్తున్నారంటే, అదే సాఫర్కి వెళ్తున్నారంటే ఇక్కడ వచ్చి షాపింగ్ చేసుకుని వెళ్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ ఆఫర్ అంటే ఆఫర్. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరికేస్తుంది మీకు. గుడ్డలు కానివ్వండి, వస్తువులు కానీ, తినేటి కానీ, పిల్లలు ఆడుకునేటి కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మేము కూడా వెళ్తున్నాం, కింద ఏమైనా ఆఫర్లు ఉన్నాయో చూడడానికి. చూడండి, చెప్పులు 1 దినారు, 100 దినారు, 1 దినారు 70-50 ఫిల్స్ అని తక్కువ అంటే తక్కువ బ్రాండ్ లా కనపడతాయి మీకు. ఇక్కడ నుండి తీసుకొచ్చేది ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇక్కడ తక్కువలు దొరికేస్తాయి కాబట్టి తీసుకొని వెళ్తారు. 2-3 జతలు కానీ 4-5 కానీ ప్రతి ఒక్కటి వస్తువు దొరుకుతుంది. ఈ హ్యాండ్ బ్యాగులు చూడండి, 1 దినార్ మాత్రమే. చూడ్డానికి బ్రాండెడ్ లా ఉంటాయి. మాకు కావాల్సిన వస్తువు అయితే దొరకలేదు, అందుకే రిటర్న్ వెళ్తున్నాం. వేరే చోట ట్రై చేద్దామని. ఇప్పటికే లేట్ ఎక్కిపోయింది కదా, మధ్యాహ్నం అన్నం కూడా తినాలి. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయింది, 2 అవుతుంది టైము. విద్యార్థులు తొందరగా చూసుకొని వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం డ్యూటీ ఉందంట. ఫోన్ వచ్చింది ఇప్పుడే నాకు. చుట్టికి వచ్చిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది, ఏదో ఒకటి పని చెప్తారంటారు. ఇది
మాలియా ఒక వ్యూ అవుట్ సైడ్ నుండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చే కొద్దిగా ప్రశాంతం కలుగుతుంది. మన వాళ్ళు ఎక్కువ కనపడతారు శుక్రవారం మాత్రం. అందుకే ఇక్కడికి చాలా మంది వస్తారు. చుట్టి ఉంది అంటే ప్రతిసారి ఇక్కడ వచ్చి వెళ్తారు. వీళ్ళు ఇదాక కూర్చొని అన్నం తినేసి పోతా ఉంటారు ఇక్కడ అంతా. కుదిరితే మళ్ళీ ఈవినింగ్ వస్తాను ఇక్కడికి, ఎందుకంటే బీచ్ సైడ్ వెళ్ళలేదు నేను అసలు. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అన్నానికి పోతున్నాం ఇప్పుడు, అన్నం తినేసి చూద్దామని. ఇదంతా షిప్ యాడ్. ఇది పెద్ద పెద్ద కార్గోలంతా ఇక్కడికి వచ్చేది షిప్పింగ్ యాడ్ ఇది. అక్కడికి కూడా వెళ్తాను ఒకరోజు. ఇది అవుట్ నుండి మన వ్యూ చూడండి కువైట్ ఎలా ఉందో. అవుటర్ రింగ్ రోడ్ నుండి అనుకోండి, ఇది పెద్దగా కనపడుతుంది మీకు. ఇక్కడ నుండి కువైట్ అంతా ప్రతి ఒక్కటి ఎంత దూరం ముందు కనపడుతుంది కదా. ఇదంతా కువైట్ సిటీ. ఇక్కడ నుండి ఫర్వానియాలో బీపీక్యూకి వెళ్ళాను రెస్టారెంట్కి. ఇక్కడ బాగా టేస్ట్ ఉందని అంటే మా ఫ్రెండ్ పిలుచుకొచ్చాడు. ఇక్కడ తిందాం ఇక్కడ మధ్యాహ్నము, ఈవినింగ్ అండ్ బయట చూద్దామని. ఇతనే మా ఫ్రెండ్. ఇది మేము ఆర్డర్ చేసుకుంది చికెన్ లాలీపాప్లు, మటన్ బిర్యానీ. బాగా టేస్ట్, సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉండింది. ఎవ్వరు ఆలోచించకుండా ఫుల్ ఆకేసాము, ఎందుకంటే ఫుల్ ఆకలి మీద అన్నాము. దాని తర్వాత వచ్చి మరీనా బీచ్కి అయితే వెళ్ళాము. మాలియా బీచ్కి అయితే వెళ్ళలేదు, టైం సరిపోలేదు. డ్యూటీ పడింది, చిన్న డ్యూటీ అది కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి ఉన్నాం కదా, ఇది చూసుకుని వెళ్ళిపోదాం నేను. ఇక్కడ కూడా జనాలు ఎవరు లేరు, చాలా తగ్గిపోయారు, లేకపోతే వెళ్ళిపోయి ఉంటారు. లేట్ అయిపోయింది కదా, ఇప్పుడు 8 అవుతుంది టైము. మేము చాలా అసలు ఈ చుట్టూ అయితే ఏం ఎంజాయ్మెంటే చేయలేదు. డ్యూటీల మీద డ్యూటీలు పడ్డాయి. పొద్దున రావడమే లేట్ అయితే మళ్ళీ ఈవినింగ్ కూడా తొందరగా వెళ్ళిపోవాలి 9 గంటలకు అందరికి. అందుకే కొన్ని కూడా బయలుదేరిపోయినాము. ఇంకా కువైట్ బిగ్గెస్ట్ మాల్ అవెన్యూస్, దీని లోపల కూడా వెళ్తాను ఒకసారి. పెద్ద వీడియో వస్తుంది దీని గురించి. పెద్దదంటే పెద్దది, ఇది చాలా డబ్బులతో ఖర్చు కట్టారు. ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఇంకా మనము సాల్మియాలో రెస్టారెంట్లో బాగుంటుందని అక్కడ పిలుచుకొని వెళ్తున్నాడు మా ఫ్రెండ్. ఇదే మనం ఆర్డర్ చేసింది థాలీ, అంతా ఫాహం థాలీ ఇది. దీంతో పాటు చపాతీ తీసుకొని దాన్ని ముంచుకొని తినేసాము. బాగా టేస్ట్ ఉండింది. కొద్దిగా ఫాహం టైప్ కాబట్టి కొంచెం గ్రిల్లీ టైప్ బాగుండింది అది. దాన్ని తినేసిన తర్వాత తొందర ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే నాకు మళ్ళీ డ్యూటీ పడింది. మా మామని పిలుచుకొని వేరే చోటికి వెళ్ళాలంట. అందుకే తొందర తినేసి డ్యూటీకి వెళ్ళిపోయాను. డ్యూటీలో ఉన్న వల్ల ఇంతే తిరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.